ఇబ్బందుల్లో ఉన్న సహకార బ్యాంకులను కానీ సహకార సంఘాలను కానీ రక్షించే పరిస్థితుల్లో ఎవరూ కూడా కనిపించట్లా. ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు కానీ ఒక ప్రైవేట్ బ్యాంకు కానీ ఇబ్బందుల్లో ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం రెస్క్యూలోకి వచ్చి వాటికి ఆర్థిక సహాయం అందించడమా లేకపోతే వేరే బ్యాంకులో మెర్జీ చేయటమా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో అనేక సహకార సంఘాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి, అనేక సహకార బ్యాంకులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరేది రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ఈ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ సంస్థల నష్టాల నుంచి లాభాల బాటలు పడడానికి ఆర్థిక సహాయం కావాలని, మరియు మితిమీరిన రాజకీయ జోక్యం, రాజకీయాలు మారినప్పుడల్లా సంఘాల మీద బ్యాంకుల మీద ఎంక్వైరీల రూపంలో రాజకీయ కక్షపూరితంగా జరుగుతూ ఉన్నాయి. 51 ఎంక్వైరీ అనేది ఏదైతే చట్ట ప్రకారం జరుగుతుందో అది నిష్పక్షపాతంగా జరగట్లేదు. 51ని రద్దు చేస్తూ ఒక స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా మాత్రమే, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ సంస్థల ద్వారా మాత్రమే సహకార సంఘాలు సహకార బ్యాంకుల్లో విచారణలు చేపట్టాలని, రెండంచెల విధానం ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఆప్కాబు, జిల్లా స్థాయిలో DCCB, గ్రామ స్థాయిలో ప్యాక్స్ ఉన్నాయో ఇలాగ 3 లేయర్లు ఉండటం వల్ల అల్టిమేట్గా ఉన్నటువంటి ఎవరైతే బారోవర్ రైతు ఉన్నారో వాళ్ళ మీద వడ్డీ భారం ఎక్కువ పడుతూ ఉంది, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా ఎక్కువ అవుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండంచెల విధానాన్ని అంటే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్ని రాష్ట్ర సహకార బ్యాంకులో మెర్జీ చేస్తూ రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని, సహకార సంఘాలు అనేవి రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాటికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో వేసిన డిపాజిట్లు కానీ వీటి విషయంలో వాటిని కూడా సహకార సంఘాలకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లతో కేవలం వ్యవస్థను బాగు చేసుకోవాలనే ఒక ప్రధాన ఉద్దేశంతోనే ఆ డిమాండ్లతో యాత్ర సాగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు యాత్ర అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఒంగోలు చేరుకొని యాత్రను ముగించడం జరుగుతుంది.